ఒకటి వాళ్ళ బాబాయ్ మర్డర్ ఇష్యూ అవుతుంది, విశ్వసనీయత అనే దాని మీద. తల్లి చెల్లెకే న్యాయం చేయలేదు, ఎవరికి న్యాయం చేస్తాడు? తర్వాత మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ భారతదేశ చరిత్రలో. ఎన్నో రీజనల్ పార్టీస్ వచ్చినాయి, ఎన్నో రీజనల్ పార్టీస్. ఎక్కడ బ్రాండీ ఏదైతుందో విస్కీస్ ఉంటాయి కదా, రెగ్యులర్ బ్రాండ్స్ దేశమంతా ఎక్కడ దొరుకుతాయో అక్కడనే. కొన్ని లోకల్ బ్రాండ్ ఏదైతుందో లోకల్ డిస్టిలరీస్ ఉంటాయి, చీప్ లిక్కర్ అంటారు, దాన్ని ఏదైతుందో అది ఉంటాయి. కానీ ఇక్కడ మెయిన్ బ్రాండ్ లేక అన్నీ ఈయన ఒక బ్రాండ్స్ తయారు చేసేసాడు మొత్తం కొత్తగా. దాంతో హెల్త్ ఒక 2-3 వేల మంది అన్అఫిషియల్గా చనిపోయారు ఇప్పటి వరకు. అది తాగపోతే ఈ తెల్ల కళ్ళులో క్లోరోఫామ్ ఎట్లయితే కలుపుతుంది, తాగపోతే వారికి చేతులు కాలు వణుకుతాయో, ఇప్పుడు ఆ లిక్కర్ తాగపోయేది ఉంటే వాడు హెల్త్ అదైపోతుంది. ఒరిజినల్ తాగుతాడు అదే కాదు తాగాలి. తో బాగా తీవ్రమైన అసంతృప్తి ఉండేది అవుతుందో ప్రజల్లో. ఒక కొత్త ఇండస్ట్రీ రాలే, ఉద్యోగాలు రాలే, ఉన్న ఇండస్ట్రీలు బయటకు పోయి, ఒక రోడ్డు కనెక్ట్ ఇవ్వాలి, రాజధాని డిసైడ్ చేయలేకపోయాడు. 3 రాజధానులు దేశంలో ఎక్కడన్నా ఉన్నాయన్న? ఎట్లా 3? అంటే కోర్టు ఉంటే రాజధాని అవుతుందా? అసెంబ్లీ ఉంటే రాజధాని అవుతుందా? నాగ్పూర్లో అసెంబ్లీ నడుస్తుంది కదమ్మా ఒక సెషన్, 50 సంవత్సరాల పైన అయింది కదా. కాశ్మీర్లో 2 జాగాల అసెంబ్లీ నడుస్తుంది కదా, కర్ణాటకలో నడుస్తుంది కదా, మహారాష్ట్రలో 2 కోర్టులే కదా, యూపీలో 3 కోర్టులే కదా, లక్నో, అలహాబాద్ ఇంకేదో ఉంది. తో అక్కడ మరి రాజధాని అని లేదే. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయట రాజధానులు. ఒరి నీ అమ్మ, నీ తెలివి నీ ఒక్కరికి ఉంది కానీ భారతదేశంలో ఇంతవరకు ఎవరికి తెలివి లేదా? తెలివి లేదా? కోర్టు ఉంటే రాజధాని ఎట్లయితుందమ్మా? హైకోర్టు ఉంటే ఉన్నాయి కదమ్మా, మహారాష్ట్రలో ఉన్నాయి, తర్వాత కర్ణాటకలో ఉన్నాయి, కాశ్మీర్లో 2 జాగాల అసెంబ్లీ నడుస్తుంది కదా, కర్ణాటకలో నడుస్తుంది కదా, ఇక్కడ మన మహారాష్ట్రలో నడుస్తుంది కదా. ఎందుకు అక్కడ రాజధాని అంటే? పరిస్థితి ఏదైతుందో చాలా అదిగా ఉంది. ఏ సర్వేలు చూసినా ఒక నేను అనుకుంటున్నా చిన్న పెద్ద అన్ని కలిపి నేషనల్ సర్వీస్ కానీ మ్యాగజిన్సీ కానీ ఏదైతుందో మోర్ దాన్ ఒక 12 దానిక నేను పేర్లతో సహా చెప్పగలుగుతాను అనుకోండి. బట్ 12 సర్వేస్ చూసినా కూడా, అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ చూసినా చాలా వరస్ట్ పొజిషన్ ఉంది.